ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులమయంగా మారుస్తున్నారని, ప్రభుత్వ భూములను పప్పు బెల్లంలా పంచుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్థిక విధానాలపై ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రంలో ప్రైవేట్ సంస్థలకు భూములను 100 కోట్లకు విక్రయిస్తుంటే మన రాష్ట్రంలో రూపాయికి 100కు ధారదత్తం చేయడమేంటని, దీని వెనుక అధికార పార్టీకి లబ్ధి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక పురోగతి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నా ఇటీవల విడుదల చేసిన కాగ్ లెక్కలు మాత్రం తిరోగమనాన్ని సూచించడం విచారకరమని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రభుత్వం ఆదాయం గణనీయంగా తగ్గుముఖం పట్టిందన్నారు. వాస్తవాలను పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వం అంకెల గారడీతో ప్రజలను బురిడి కొట్టించడం ఇప్పటికైనా ఆపాలని అన్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు నడిపించడం అంటే ఈవీఎంలను ఛార్జింగ్ పెంచినంత సులువు కాదన్న విషయం గ్రహించాలని ఎద్దేవా చేశారు. నమస్కారం అండి. ఈ రాష్ట్రంలో కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయి ఆర్థిక సంక్షోభంలో ఉంది. దీన్ని కప్పిపుచ్చడానికి ఎన్నో మాటల గారడీలు చేస్తూ తప్పులు తడకగా ఇంత సంక్షేమం ఉంది, లేకపోతే ఇంత అభివృద్ధి ఉంది అనేసి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పుకుంటూనే వస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చూపించిన లెక్కల అబద్ధం అనేసి మా అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో అన్ని గణాంకాలతో సహా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలకి వివరించడం జరిగింది. అన్ని ఖచ్చితమైన లెక్కలు. దీన్ని చూపుతూ చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన గురించి గొప్పగా చెప్పుకుంటూ అబద్ధాలు చెప్పచ్చు, కానీ కాగ్ అబద్ధం చెప్పదు కదా. కాగ్ రిపోర్టుల ప్రకారం ప్రస్తుత ఈ ప్రథమాంకంలో 6 నెలల్లో కూడా రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉందని రిపోర్టుల ద్వారా వెల్లడైంది. కాగ్ రిపోర్టుల ద్వారా. దాన్ని కాదంటారా చంద్రబాబు నాయుడు గారు? ఒక పక్క దేశంలో కూడా దేశ పరిస్థితి కూడా అలాగే ఉంది. దేశం అప్పులమయం అయిపోయింది, రాష్ట్రం అప్పులమయం అయిపోయింది. ఈ రెండింటి కూడా తీవ్రమైన ఈ ఆర్థిక సంక్షోభంలో ఉంటే ఆర్థిక సంక్షోభంలో జ్వాలలా వెలిగిపోతున్నారు అనుకుంటున్నారు వాళ్ళు. మీరు సంపద సృష్టించుకోవడం కోసం 100 రూపాయలకి 99 రూపాయలకి మీరు పెంచుతున్నారు. ఇలా చేస్తూ ఉంటే రాష్ట్ర ఆదాయం ఏ విధంగా పెరుగుతుంది? రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగితేనే కదా ఎవరైనా కొనుగోలు శక్తి పెరుగుతుంది. దానివల్ల జీఎస్టీ పెరుగుతుంది. జీఎస్టీ పెరుగుతుంటే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. అప్పుడు కదా మీరు సంపద సృష్టించి ఏదైనా చేయగలుగుతారు. ఏపీ స్థూల ఉత్పత్తి జీడిపి జిఎస్టిపి గురించి మాట్లాడుకుంటే 2014-19 మధ్య బాబు గారి జమానాలో 4.45% ఉంటే 2019-24 మధ్య జగన్ గారు పరిపాలనలో 4.82% ఉంది. ఏపీ సొంత ఆదాయం బాబు గారి పాలనలో 18-19 మధ్య చివరిలో 58,107 కోట్లుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2023-24 మధ్య 92,978 కోట్లు ఉంది. ఇది చెప్పండి. దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో చేసిన అప్పులు ఎక్కువ, సంక్షేమం ఆర్థిక వృద్ధి లేకపోతే అభివృద్ధి తక్కువ అన్నది మనకు తెలుస్తూనే ఉంది. దాన్ని కప్పిపుచ్చుకుంటూ నేను ఇంత శాతం అభివృద్ధి చేసేసావు, ఇంత చేసావని తప్పుడు తడకలుగా వీళ్ళు చెబుతూనే వస్తున్నారు. రాష్ట్రం ఇంత ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతున్నా కూడా వీళ్ళు అఖండంగా వెలిగిపోతుందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మీరు చెప్పేది నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మొన్న ప్రెస్ మీట్లో చెప్పిన అంకెలు తప్పు ఉందంటే మీరు ధైర్యంగా వచ్చి ప్రెస్ మీట్లో మీరు చెప్పండి. ఇప్పటికైనా ఈ విషయాన్ని ప్రజలు మేధావులు అందరూ గ్రహించారని ఇది కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలని మేమందరం ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.